సో లాస్ట్ వీడియోలో మనం బిల్స్ రకాలు చూసాం కదా! పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుల గురించి. సాధారణ బిల్లు, ద్రవ్య బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు, ఆర్థిక బిల్లు అని ఇలా పార్లమెంటరీ బిల్స్ యొక్క రకాలు చూసాము. ఈ వీడియోలో ద్రవ్య బిల్లుకి, ఆర్థిక బిల్లుకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాము. సో ద్రవ్య బిల్లు వచ్చేసి ఆర్టికల్ 110లో ఉన్న అంశాలను కలిగి ఉండేదాన్ని మనం ద్రవ్య బిల్లు అంటాము. ఆర్టికల్ 110లో ఏముంటాయి మరి అంటే ఒక పన్నుని కొత్తగా విధించడము, రద్దు చేయడము లేదా తగ్గించడము, కేంద్ర ప్రభుత్వం యొక్క రుణాలను క్రమబద్ధీకరించడం లాంటి అంశాలు ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో దాన్ని మనం ద్రవ్య బిల్లు అంటాము. సో ఆర్థిక బిల్లు విషయానికి వస్తే ఆర్థిక బిల్లు 1 అండ్ ఆర్థిక బిల్లు 2 అని మనకి 2 టైప్స్ ఆఫ్ బిల్స్ ఉంటాయి. సో ఆర్థిక బిల్లు ద్రవ్య బిల్లు అనేది ప్రతి ద్రవ్య బిల్లు కూడా ఆర్థిక బిల్లులో అంతర్భాగంగా ఉంటుంది. ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులు అవుతాయి. ఏదైతే ఆర్థిక బిల్లును స్పీకరు ద్రవ్య బిల్లుగా పరిగణిస్తారో దాన్ని మనం ద్రవ్య బిల్లు అంటాం. ఓకే. సో ఆర్టికల్ 117 ఆఫ్ 1లో ఉన్న అంశాలను కలిగి ఉండేదాన్ని ఆర్థిక బిల్లు అంటాము. ఆర్టికల్ 110లో ఉన్న అంశాలతో పాటు ఇతర సాధారణ అంశాలను కూడా కలిగి ఉంటే దాన్ని ఆర్థిక బిల్లు అని అంటాము. ఏమంటారు, ఆ ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు అనేవి సాధారణంగా ఒకే రకమైన భావనను కలిగి ఉంటాయి అన్నమాట. ఒకే రకమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలాగే ఆర్థిక బిల్లు 2 విషయానికి వస్తే ఇది ఆర్టికల్ 117 ఆఫ్ 3 అనేది ఆర్థిక బిల్లు 2 గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 110 అండ్ ఆర్టికల్ 117 ఆఫ్ 1లో లేని అంశాలని కలిగి ఉండేదాన్ని మనం ఆర్థిక బిల్లు 2 అంటాం. ఇది మొత్తం కూడా సాధారణ బిల్లు లాగే ఉంటుందన్నమాట. సాధారణ బిల్లుకి ఏవైతే ఉంటాయో అలాగే ఇది సాధారణ బిల్లు స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో ద్రవ్య బిల్లుని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అట్లాగే ఆర్థిక బిల్లు 1ని కూడా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అదే ఆర్థిక బిల్లు 2 విషయానికి వస్తే దీన్ని ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. అట్లాగే ద్రవ్య బిల్లు అనేది కేవలం మంత్రి అయిన వ్యక్తి మాత్రమే, అంటే ఇది ఒక ప్రభుత్వ బిల్లు అనమాట. అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రవేశపెడతారు కాబట్టి ఇది మంత్రి అయిన వాళ్ళు మాత్రమే ప్రవేశపెట్టాలి. ప్రైవేట్ మెంబరు ప్రవేశపెట్టడానికి వీలు లేదు. ఓకే. సో అట్లాగే దీనికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం ఉంటుంది. ముందుగా రాష్ట్రపతి అనుమతి తీసుకొని లోక్సభలో ప్రవేశపెడతారు. అట్లాగే ఆర్థిక బిల్లు 1 కూడా రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం. ఆర్థిక బిల్లు 2 విషయానికి వస్తే ఇక్కడ రాష్ట్రపతి ముందస్తు అనుమతి అనేది తప్పనిసరి ఏం కాదు. అనుమతి అవసరం లేకపోయినా కూడా ఆర్థిక బిల్లు 2ని ప్రవేశపెడతారు. అది ఎక్కడైనా లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా. ఇక్కడ లోక్సభలో ద్రవ్య బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సింపుల్ మెజారిటీతో బిల్లు ఆమోదించబడుతుంది. ఒకవేళ లోక్సభకి తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టబడుతుంది. ఒకవేళ లోక్సభ మరియు రాజ్యసభ మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఈ బిల్లు విషయంలో దీనిపైన ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్ణయించే అవకాశం లేదన్నమాట, ఏర్పాటు చేసే అవకాశం. అట్లాగే ఆర్థిక బిల్లు 1 విషయంలో కూడా ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. ఓకే. కానీ ఆర్థిక బిల్లు 2 విషయంలో దీనిపైన ఏదైనా 2 సభల మధ్య స్తంభన ఏర్పడినప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉంటుందన్నమాట. దీనిపైన రాష్ట్రపతి 2 సభల్ని కూర్చోబెట్టి సమావేశం ఏర్పాటు చేసి బిల్లు పైన చర్చించవచ్చు. అట్లాగే లోక్సభలో ఇది ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభలో ప్రవేశపెడతారు. రాజ్యసభలోకి వచ్చిన తర్వాత ఈ బిల్లు రాజ్యసభకు 14 రోజుల సమయం ఉంటుంది. ఈ 14 రోజుల్లో రాజ్యసభ ఆమోదించినా ఆమోదించకపోయినా ఈ బిల్లుని ఆమోదించినట్టుగానే తీసుకుంటారనమాట. రాష్ట్రపతి దగ్గరికి పంపించబడుతుంది. రాజ్యసభ ఈ బిల్లును తిరస్కరించడానికి వీల్లేదు. ఏమైనా సూచనలు చేస్తే చేయవచ్చు. ఆ సూచనలు అనేవి లోక్సభ మీద బైండర్ కాదు, అంటే లోక్సభ పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అట్లాగే ఆర్థిక బిల్లు 1 కూడా రాజ్యసభ తిరస్కరించడానికి వీల్లేదనమాట. అట్లాగే ఆర్థిక బిల్లు 2 విషయానికి వస్తే దీన్ని రాజ్యసభ తిరస్కరించే అధికారం రాజ్యసభకు ఉంటుంది. దీంట్లో ఆర్థిక బిల్లు 2 విషయంలో లోక్సభకు, రాజ్యసభకు రెండింటికి సమాన అధికారాలు ఉంటాయన్నమాట. సో అట్లాగే ఈ బిల్లు విషయంలో రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ఏంటంటే రాష్ట్రపతి దీన్ని ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. అట్లాగే తన వద్దే నిరవధికంగా అట్టి పెట్టుకోవచ్చు, అంటే ఏ నిర్ణయం చెప్పకుండా తన దగ్గర ఉంచుకోవచ్చు. అట్లాగే రాష్ట్రపతి దీన్ని కూడా ఆర్థిక బిల్ 1 కూడా ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, ఏ నిర్ణయం తెలిపకుండా అట్లే ఉంచుకోవచ్చు. అట్లాగే ఆర్థిక బిల్లు 2 విషయానికి వస్తే రాష్ట్రపతి ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, నిరవధికంగా నిలిపేయడం అంటే పాకెట్ వీటో చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే పునఃపరిశీలనకు కూడా పంపవచ్చు ఈ బిల్లుని, అంటే సస్పెన్సివ్ వీటో అంటాం కదా, అంటే పునఃపరిశీలనకు కూడా పంపే ఛాన్స్ దేనికి ఉంది అంటే ఆర్థిక బిల్లు 2కి మాత్రమే ఉంది. అలాగే ఆర్థిక బిల్లు 1
ద్రవ్య బిల్లు విషయంలో రాష్ట్రపతికి అధికారం లేదు. రాష్ట్రపతి ఏమైనా కేవలం దాన్ని ఆమోదించడం, తిరస్కరించడం లేదా అట్లే పెట్టుకోవడం ఉంచుతారు. కానీ పునఃపరిశీలనకు పంపరనమాట. సో దీనిలో ఆర్థిక బిల్లు 1 విషయంలో కూడా అంతే. కానీ ఆర్థిక బిల్లు 2 విషయానికొస్తే దీన్ని ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, నిరవధికంగా నిలిపేయచ్చు, తిరిగి మళ్ళీ పునఃపరిశీలనకు కూడా పంపవచ్చు అనమాట. సో ఇది మనకి ద్రవ్య బిల్లుకి ఆర్థిక బిల్లు 1, 2 మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.